అందులో మొదటి దశలుగా హైదరాబాద్లో ఉన్న 98% సీవేజ్ అంతా కూడా మరి మూసీ నదిలో కలుస్తూ ఉంది. ఒక 2% షేర్లింగంపల్లి అవతల కాలనీలన్నీ కూడా ఆల్విన్ ఫ్యాక్టరీకి అవతల ఉన్న కాలనీలు, కుక్కడపల్లి కాలనీలు మాత్రం మరి మంజీరా వైపు స్లోప్ ఉన్నాయి. మిగతా 98% హైదరాబాద్లో కలుస్తాయి. కాబట్టి గత 50-60 సంవత్సరాలుగా హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా ఈ సివేజ్ వాటర్ కూడా మూసీలో కలవడం కూడా ఎక్కువైపోయింది. అలాగే పారిశ్రామికరణ పెరగడం వల్ల మరి పరిశ్రమల యొక్క కాలుష్యం కూడా మూసీ నదిలో వదలడం వల్ల అనేక కాలుష్య కూరల్లో ఈ మూసీ నది చిక్కుకొని ఆ ప్రాంతమంతా దుర్గంధపూరితంగా కేవలం పేదవాళ్ళు మరి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబంతో జీవించే పరిస్థితి ఏర్పడ్డది. మరి మీకందరూ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే మూసీ నది గర్భంలో కూడా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. రెవెన్యూకి సంబంధించిన పట్టా ల్యాండ్స్ చాలా స్పష్టమైన రికార్డు కలిగి మూసీ నది గర్భంలో కూడా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. వెనకట ఎప్పుడైతే మూసీ నదిలో ప్రవాహం వచ్చినప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు అప్పుడు సేద్యం చేయకుండా ఆపుతుండే. మరి మిగతా సీజన్లో అన్నింటిలో 2 సార్లు 2 పంటలు వేసుకునేవాళ్ళు. రాను రాను కాలుష్యం ఎక్కువైపోయి మూసీ నదిలో డ్రైనేజీ వాటర్ ప్రవాహం ఎక్కువై వరి పంట ఇతర పంటలు వేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. కేవలం గడ్డి మాత్రమే వేసుడు మొదలైంది. ఎందుకంటే గడ్డికి ఈ మురుగునీరే బాగా ఎరువులాగా పనిచేస్తుంది కాబట్టి గడ్డి మాత్రమే వేస్తుండ్రు. మరి ఇదంతా కేసీఆర్ గారు చూసి తప్పనిసరిగా మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేయాలని చెప్పి కంకణబద్దులై ఆ రోజు మూసీ నది కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించి మరి ఫస్ట్ స్టేజ్గా ఇందులో ప్రవహించే 90% నీటిని శుద్ధి చేయాలని చెప్పేసి 3,600 కోట్ల రూపాయలతోటి ఆ రోజు 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ఆ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తం దాదాపు 91-92 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఈ మూసీ నది మీద నిర్మిస్తే సంపూర్ణంగా 100% శుద్ధి చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి మొదటి ఫేజ్గా 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆ రోజు నిర్మాణానికి నిధులు విడుదల చేసిండ్రు. అందులో భాగమే ఇలా నాగోల్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు 320 MLD ట్రీట్మెంట్ ప్లాంటు దేశంలోనే అతిపెద్ద ట్రీట్మెంట్ ప్లాంటు మన నాగోల్కి సంబంధించింది. అది కూడా 2021లో ఎండింగ్లో ప్రారంభమైపోయి దాదాపు 2023 నాటికి ఎన్నికల నాటికి 85% పనులు పూర్తి చేసుకొని ఉండే. అలాంటి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మరి అంబర్పేట నియోజకవర్గంలో అనుకోండి, మరి బాపు ఘాట్ దగ్గర అనుకోండి, ఇట్లా అనేక ప్రాంతాల్లో అనేక ప్లేస్లో హైదరాబాద్లో వస్తున్న సివరేజ్ని అంతా కూడా నెట్వర్క్ చేసి ఒక దగ్గరికి డైవర్ట్ చేసి ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి మళ్ళించి మరి ట్రీట్మెంట్ చేసి ఈరోజు మూసీ నదిలోకి వదులుతున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. 2వ ఫేజ్లో 3వ ఫేజ్లో మొత్తం కూడా మిగతా 60 ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి మరి ట్రీట్మెంట్ ప్లాంట్లు అన్నీ కూడా ఏర్పాటు చేసినాక స్వచ్ఛమైన నీరు మూసీ నదిలోకి వదిలినాకనే 2వ ఫేజ్ మొదలవుతుంది. 2వ ఫేజ్ ఏంటంటే మూసీ నదిలో అనేక సంవత్సరాల నుంచి అనేక దశాబ్దాల నుంచి కాలుష్య కొర్రలు చిక్కిపోయింది. సన్నటి ఒండ్రు మట్టి, అందులో దిగితే ఊబి లాంటిది ఉంటుంది, మనిషి లోపల కూడా పోయే పరిస్థితిలో ఉంటుంది. ఆ ఒండ్రు మట్టి అంతా కూడా పేరుకపోవడం జరిగింది. ఆ పేరుకపోయిన ఒండ్రు మట్టిని అంతా కూడా తీసి ఒడ్డుకేసినప్పుడు ఈ స్వచ్ఛమైన నీటికి స్వచ్ఛమైన మట్టి కలిస్తే ఆ రోజు దుర్గంధపూరితమైన వాతావరణం లేకుండా మూసీ నది పక్కకు నిర్వహించే వాళ్ళకందరూ కూడా శుభ్రమైన వాతావరణం దొరుకుతుంది. తద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ తీసిన మట్టినంతా కూడా ఇరువైపులా ఇటు సైడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వేయడం వల్ల మన సైడ్కి కూడా బాగా రోలింగ్ చేస్తే గట్టి పడుతుంది. తద్వారా ఈస్ట్ వెస్ట్ కారిడార్ అంటే నాగోల్ నుంచి గండిపేట వరకు రోడ్డు నిర్మాణం చేయాలి. కేవలం మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంలో మూసీ నది సుందరీకరణ చేసుకుంటూ హైదరాబాద్ ట్రాఫిక్ను కూడా డీకంజెషన్ చేయాలన్న ఒక లక్ష్యంతో ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగినాయి. మరి 2 వైపులా 100 ఫీట్ల రోడ్లు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఏదైతే రోడ్లు ఉన్నాయో దిల్సుఖ్ నగర్ రోడ్ అనుకోండి, హయత్ నగర్ రోడ్ అనుకోండి, ఈ రోడ్డు మీద అన్నీ కూడా ట్రాఫిక్ డీకంజెషన్ అవుతుంది. మరి ట్రాఫిక్ అంతా సగం డైవర్ట్ దాని మీద అయిపోతుంది. ఎంతో విలువైన సమయాన్ని ఆదా చేసిన వాళ్ళు అవుతారు, ఎంతో విలువైన ఇంధనాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. మూసీ నది బ్రహ్మాండంగా ప్రక్షాళన అవుతుంది. ప్రజలకు ఏ రోజు కూడా ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేయాలన్న తలంతో ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి మేము కేటీఆర్ గారు అందరూ కూడా సబ్మిట్ చేసినాం.
సార్ ఇక్కడ అన్నీ కూడా కొన్ని విషయాల్లో దాదాపు 11,000 మందికి దీనికి అడ్డం వస్తున్నారు, మరి వీళ్ళని ఏం చేద్దామని చెప్పేసి అంటే ఆ 11,000 మందిలో ఎవరు కూడా ఇల్లు కూలగొట్టడానికి వీల్లేదు. మనం పరిస్థితి 11,000 కుటుంబాలు, ఎవరు కూడా కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే ప్రాజెక్ట్ను ఆపుదాము, ఆలోచన చేద్దాము, ఇంతకన్నా బెటర్ ఆలోచన మనం చేయగలిగితే ఆ ఆలోచన చేద్దామని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. అప్పటికే ఎన్నికల నగారా మోగింది. ఏ ఒక్క కుటుంబాన్ని కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఆ రోజు అనుకోవడం వల్ల మేము చేసిన కార్యక్రమంలో మూసీ నది ఒడ్డుకు నివసిస్తున్న ఏ ఒక్క కుటుంబం కూడా ఆ రోజు ఆందోళన పడలేదు, టెన్షన్ పడలేదు, గాబరా పడలేదు. ఎవరికి అసలు మేము చేస్తున్నట్టు కూడా తెలియకపోవడం, అంత సాఫీగా ఆ కార్యక్రమం జరిగిపోయింది. కానీ ఈరోజు ఎంతోమందికి రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలు అపార్ట్మెంట్స్కే నోటీసులు ఇచ్చి డెమాలిషన్ చేస్తాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి కాంగ్రెస్ హయాంలో పర్మిషన్ ఇచ్చిన అపార్ట్మెంట్లకు ఈరోజు మళ్ళీ వాళ్ళే నోటీసులు ఇచ్చి డెమాలిషన్ చేస్తాము, గాంధీ ఘాట్ కడతామని చెప్పేసి చెప్తున్నది నిజంగా చాలా బాధ అనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. మరి అక్కడ గాంధీ ఘాట్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 5,000 కోట్ల రూపాయలతోటి ఇలా గాంధీ ఘాట్ కడతా అని చెప్పేసి ఇలా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. పేగులు నా పొట్ట చింపిన నా దగ్గర ₹1 లేదు, నన్ను ఏమి అడగకండి మీరు, నేను ఎవరికి ఏమి ఇవ్వలేను, బిల్లులు చెల్లించలేను, మరి అలాగే ఉద్యోగస్తులకు పింఛన్ కూడా చెల్లించలేను, ఎవరికి చెల్లించలేను అని ఒక దిక్కు చెప్పుకుంటూ రెండో వైపు ఏమో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు కట్టిన అంబేద్కర్ స్టాచ్యూని ఆ రోజు దేశంలోకి వెళ్ళి అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉన్నదో సెక్రటరీ పక్కకు, దాన్నేమో ఎవ్వరు కూడా విజిటర్స్ రాకుండా ఆపేసి బంద్ చేసి ఆడికి విజిటర్స్ ఎవరిని అలౌట్ చేయకుండా దాన్ని మొత్తం కూడా బందీగా చేసి ఇక్కడనేమో గాంధీ ఘాట్ కడతా అని చెప్పేసి అలా ముందుకు వస్తూ ఉన్నాడు. ఎంత మటుకు న్యాయం? కట్టిన విగ్రహానికేమో సందర్శకులను రానియకుండా మరి లేని విగ్రహం కోసం ఇవాళ కొన్ని వందల ఇల్లు కూలగొడదామని ఆలోచన చేస్తున్న ఈ ఆలోచన విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. బాధితులకు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మన ముఖ్య నాయకులైన కేసీఆర్ గారు, మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడు అండగా ఉంటాము. బీఆర్ఎస్ పార్టీ సైనికులమైన వేదిక మీద మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మనవి చేసుకుంటూ ఇప్పుడు మన నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడు. మీరు బాధితులు ఎవరైనా ఉన్నారా అంటే డైరెక్ట్ చేసి ఇక్కడికి వచ్చిండ్రా? అక్కడ బాగా రద్దీగా ఉండడం వల్ల కొంచెం ఉన్నారా బాధితులు? దయచేసి ఎవరైనా ఒక్కరుంటే ఒకరు రాని బాధితులు. టింకో దా రా, నిరంజన్ దా. ఎవరైనా లేడీస్ ఉన్నారా?